సిహెచ్ఓలు 10,000 మంది పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలో. ఈ 10,000 మందిలో 9,500 మంది మహిళలు పనిచేస్తా ఉన్నారు. వీరందరూ ఎంతో ఆశతోటి సిహెచ్ఓలుగా జాయిన్ అయ్యారు. మీరు గ్రామ డాక్టర్లని ఒక బిరుదునిచ్చి వాళ్ళతోటి వెట్టి చాకరీ చేపిస్తా ఉంది. ఉదయం 9 గంటలకి డ్యూటీలో చేరితే 4 గంటలకు వాళ్ళు డ్యూటీ దిగాలి. కానీ ఈరోజు ప్రభుత్వం కొత్తగా 8 గంటలకి ఎఫ్ఆర్ఎస్ పెట్టింది. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండి ఎఫ్ఆర్ఎస్ వేసేయడం అంటే దాదాపు 12 గంటలు పని చేయాల్సి వస్తా ఉంది. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. 8 గంటల పని దినం చంద్రబాబు నాయుడు గారు 10 గంటలు పెంచారు. 8 కాకపోతే 10 చేశారు. 10 కాకపోతే ఇప్పుడు 12 ఆచరణలో చేపించే పని చేస్తారు. ఇది సరైనది కాదు. ఎఫ్ఆర్ఎస్ ని వెంటనే రద్దు చేయాలి. వాళ్ళు డ్యూటీ దిగే టైం ఏదైతే ఉందో 4 గంటలకి అదే టైంలో ఎఫ్ఆర్ఎస్ వేసేలాగా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి 25,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్తా ఉంది. మరొక 15,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ 15,000 రూపాయలు ఇన్సెంటివ్ అనేది కాకెత్తుకు పోయినట్టుంది. చాలా మందికి ఆ 15,000 రూపాయలు రావట్లేదు. కారణం ఏమిటంటే జాబ్ చార్జ్ ఇచ్చారు, వర్క్ ప్లాన్ లేదు. దీని వలన ఈ ఇన్సెంటివ్స్ కోత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క వర్క్ లోడ్ ఎక్కువైంది. ప్రతి దానికి వీళ్ళని టార్గెట్ చేసేటటువంటి పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎవరుంటే వాళ్లే ప్రభుత్వాలకి టార్గెట్ అవుతా ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి యంత్రాలలాగా మొబైల్లో అన్ని అప్లోడ్ చేసుకునేటటువంటి పని చేస్తున్నారు. ఫీల్డ్ లో ఉంటేనేమో సెంటర్ లో ఉండమంటున్నారు, సెంటర్ లో ఉంటేనేమో ఫీల్డ్ లో ఉండమంటున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా వేధించేటటువంటి పని చేస్తున్నారు. అందుకనే సమస్యల పరిష్కారం కోసం, వర్క్ ప్లాన్ కోసం ఈ ఎఫ్ఆర్ఎస్ ని 4 గంటలకే పెట్టాలనేటటువంటి ఇతర అనేక డిమాండ్స్ పరిష్కారం కోసం మార్చి 23వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర ధర్నా జరుగుతా ఉంది. ఈ ధర్నాలో ప్రతి ఒక్క సిహెచ్ఓ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎవరి కోసమో కాదు, మనం మన బాధని, మన కష్టాన్ని, మన ఆందోళనని చెప్పుకునేటటువంటి ఒక వేదిక రాష్ట్ర ధర్నా చౌక్ ధర్నా కేంద్రం. డాక్టర్ అంబేద్కర్ ఒకే మాట చెప్పారు, అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు అని. సిహెచ్ఓలారా, పోరాడతారా అడుక్కుంటారా తేల్చుకోండి. పోరాడాలనుకునే వాళ్ళందరూ ధర్నా చౌక్ రండి, అడుక్కుంటామన్న వాళ్ళు మాత్రం సెంటర్ లో ఉండండి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. 23వ తేదీన జరిగేటటువంటి ఈ ధర్నాకి పెద్ద ఎత్తున సిహెచ్ఓ అందరూ వచ్చి జయప్రదం చేయాలని, మన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్.